ప్రభుత్వం అవగాహన కల్పిస్తున్నా షీ టీంలు భరతం పడుతున్నా పోకిరీల తీరు మారడం లేదు. నగర శివారులోని మైలార్దేవుపల్లి నుంచి ఆటోలో అబిట్స్ కు వెళ్తున్న 2 అమ్మాయిలను 6 పోకిరీలు వెంటాడి వేధించారు. ఆటోలో ఎక్కిన అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించారు. అమ్మాయిలను కించపరుస్తూ అసభ్య పదజాలంతో దూషించారు. ఎవరికైనా చెబితే అంతు చూస్తామంటూ బెదిరించారు. बोलो तो सही, तुम लोगों से बात करना छोड़ दिए क्या? बात करना था तुम लोगों से और कहीं भी गए भी करे क्या लोगों के साथ घूमने गए? आटे में बहुत मंदार के तुम आराम होंगे, हट जाओ उतरो। बताता हूँ पिछड़े बोले ना तो बताता हूँ बोला जाओ क्या है चला 4 कौड़ी की नहीं है चल निकल तू कर चल निकल 400-500 मार के रोड आटो रुकाते मेरा तमाशा कर लिया अभी तो क्या डिश करे तुम लोगों को बात क्या डिश करे बोलो करे मार बेगू बोलो तो सही, तुम लोगों से बात करना छोड़ दिए क्या? बात करना था तुम लोगों से और कहीं भी गए भी करे क्या लोगों के साथ? పోకిరీల వ్యవహారాన్ని సెల్ ఫోన్లో చిత్రీకరించిన ఓ యువతి మైలార్దేవిపల్లి పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఈ వీడియో ఆధారంగా నిందితుల్ని గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పోకిరీలంతా మైలార్దేవిపల్లిలోని శాస్త్రీపురానికి చెందిన వారిని పోలీసులు గుర్తించారు. కోలీవుడ్ లో సినీ కార్మికులకు నిర్మాతల మండలికి మధ్య విభేదాలు ముదిరిపాకాన పడ్డాయి. తమిళ చిత్ర పరిశ్రమ కార్మిక సంఘాలు బంద్కు పిలుపునివ్వడంతో ఇవాల్టి నుంచి షూటింగ్లకు అంతరాయం కలుగుతోంది. అయితే యూనియన్లతో సంబంధం లేకుండా పనికొచ్చే వారిని తీసుకుని షూటింగ్లు కొనసాగిస్తామని తేల్చి చెప్పారు తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ రాజ్. జీతాలు తగ్గించడాన్ని నిరసిస్తూ ప్రయాణంలో జర్నీ బేటాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కార్మికులు చిన్న సినిమాలు నిర్మాతల విషయంలో ఎన్నో ఏళ్లుగా సహకరిస్తూనే ఉన్నామన్నారు. నిర్మాతలు దిగొస్తే చర్చల ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నామన్నారు ఫెఫ్సీ ట్రెజరర్ స్వామినాథన్. అంటే మా పెప్సీ వాళ్ళు మా కోరిక తీరేంత వరకు మేము పనికి వెళ్ళామని చెప్పారు. వాళ్ళు ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళు పిక్చర్ తీయాలనేది వాళ్ళకి ఆశ ఉంటుంది కదా, వాళ్ళు మేము చేస్తాం అని అంటున్నారు. మేము రామని చెప్తున్నాం అంతవరకుమే. ఇది వాళ్ళు చేయకూడదు మీరు చేస్తే అదని ఏం లేదు. వాళ్ళకి వాళ్ళు చేయాలని ఉంది, చేస్తారు. మేము మాకు ఇది కరెక్ట్గా ఇది ఈ డబ్బు రన్నింగ్ బెటా అది ఇది జనరల్ కండిషన్ అన్ని కరెక్ట్గా మాట్లాడిన తర్వాతనే మేము పనికి వస్తాం మేము చెప్పాం. ఇది మా హక్కు మేము చెప్పాం. వాళ్ళ పిక్చర్ మేము చేస్తాం అనేది వాళ్ళకి వాళ్ళు చేస్తారు అంతే. దీనిలో ఏం గొడవ ఏమి లేదు. తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతల నుంచి దిగ్విజయ్ సింగ్ ను తొలగించింది కాంగ్రెస్ అధిష్టానం. టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా కుంతియాకు పూర్తి బాధ్యతలు అప్పగించారు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, ఎందుకు ఆయన తొలగించడానికి పూర్తి రీజన్స్ ఏంటి? రోజా గత కొంతకాలం నుంచి దిగ్విజయ్ సింగ్ ను మార్చాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కోరుతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దిగ్విజయ్ సింగ్ ను ఆయన తెలంగాణ పార్టీ బాధ్యతల నుంచి తప్పించి కుంతియాకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించారు. సాధారణంగా ఇప్పటివరకు చూస్తే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వాళ్ళు రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉండేవాళ్ళు, వాళ్ళ నేతృత్వంలోనే మొత్తం పార్టీ వ్యవహారాలే జరిగాయి. తెలంగాణ విషయంలో ఏం జరిగిందో ఏమో కార్యదర్శిగా ఉన్న కుంతియాకు మొత్తం రాష్ట్రాన్ని అప్పచెప్పారు. ఆయనతో పాటు కర్ణాటక సంబంధించిన సతీష్ అనే మరొక ఏఐసీసీ కార్యదర్శిని కూడా తెలంగాణ పార్టీ బాధ్యతలు కొద్దిసేపు క్రితం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాలు జారీ చేశారు. దిగ్విజయ్ సింగ్ స్థానంలో మరొక సీనియర్ నేతను రాష్ట్రానికి పంపిస్తారని నాయకులందరూ అనుకుంటున్నారు. కొంతకాలం నుంచి దిగ్విజయ్ సింగ్ పనితీరు మీద ఆయన ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ కొంతమంది ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో తెలంగాణ కాంగ్రెస్ లో జరిగిన అనేక
సంఘటనలకు ఆయన మౌనంగా ఉన్నారు, మౌన సాక్షిగా ఉన్నారు. పార్టీ నిబంధనలను ధిక్కరించిన వారికి అండగా ఉన్నారు అనే ఆరోపణలు ఢిల్లీకి వెళుతున్నాయి. నేరుగా సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి దిగ్విజయ్ సింగ్ మీద ఆరోపణలు పండిన నేపథ్యంలోనే ఈ రోజు దిగ్విజయ్ సింగ్ ను హఠాత్తుగా ఆ పదవి నుంచి తొలగించి ఎప్పటి నుంచో కార్యదర్శిగా ఉండి ఈ బాధ్యతలు చూస్తున్న కుంతియాకు మొత్తం పార్టీని అప్పగించినట్టుగా తెలుస్తోంది. కుంతియా నియామకం శాశ్వతంగా ఉంటుందా, మళ్ళీ ప్రధాన కార్యదర్శి ఎవరైనా సీనియర్ ని నియమించే వరకు కుంతియాను కొనసాగిస్తారన్నది జరగాల్సి ఉంది. మొత్తానికైతే దిగ్విజయ్ సింగ్ ను తొలగించడం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కొంతమంది హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఇంకొంతమంది ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. రోజా, చంద్రశేఖర్, దిగ్విజయ్ తొలగింపుపై ముందు నుంచే వర్కౌట్ చేస్తూ ఉన్నారా, లేదంటే ఇది సడన్ డెసిషనా? ఇది సడన్ గా జరిగినట్టుగానే చెప్పుకోవచ్చు. ఏఐసిసిలో షఫలింగ్ జరుగుతుంది. ప్రస్తుతానికి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అంతర్గత ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. అక్టోబర్ వరకు ఎన్నికలన్నీ జరుగుతాయి. సంస్థాగత వ్యవహారాలని పూర్తయిన తర్వాత అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఇన్ఛార్జీలను మార్చడంతో పాటు పిసిసి అధ్యక్షుల మార్పులు కూడా చేయాలని ఏఐసిసి భావిస్తా ఉంది. ఆ తర్వాతనే ఇలాంటి మార్పులు చేర్పులు ఉంటాయని అందరూ అనుకున్నారు. అంటే హఠాత్తుగా ఇప్పుడు సంస్థాగత ఎన్నికల మధ్యలో ఉండగానే దిగ్విజయ్ సింగ్ ను తప్పించడం అనేది ఖచ్చితంగా కూడా చర్చనీయాంశమైన విషయమే. దిగ్విజయ్ సింగ్ ను మార్చాలని అడుగుతున్న వాళ్ళు కూడా అక్టోబర్ తర్వాత ఆయన మారుతారని అనుకుంటున్నారు, కానీ హఠాత్తుగా ఇప్పటికిప్పుడు మార్చేస్తారని అనుకోలేదు. అయితే కార్యదర్శిగా బాధ్యతల్లో నియమించడం ఎంతవరకు సౌకర్య ప్రశ్న ఉత్పన్నం అవుతా ఉంది. రోజా, రైట్ చంద్రశేఖర్.